హలో అండి, ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2024లో అడిగిన మైక్రోప్రాసెసర్ మైక్రో కంట్రోలర్స్ క్వశ్చన్స్ చూద్దామండి. ఫస్ట్ మైక్రోప్రాసెసర్ క్వశ్చన్స్ చూద్దాం. ద సైజ్ ఆఫ్ రిజిస్టర్స్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్ ఈజ్. మనకి 8086 మైక్రోప్రాసెసర్ అనేది 16 బిట్ మైక్రోప్రాసెసర్ అండి. దానిలో ఉండే రిజిస్టర్ సైజ్ అంతా కూడా 16 బిట్స్లో ఉంటుంది. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? 8 బిట్స్, 12 బిట్స్, 16 బిట్స్ అండ్ 20 బిట్స్. ఓకే, ఆన్సర్ వచ్చి 16 బిట్స్. 8086 మైక్రోప్రాసెసర్లో ఉండే ప్రతి ఒక్క రిజిస్టర్ సైజు 16 బిట్స్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, విచ్ రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ డిఫాల్ట్ కౌంటర్ ఇన్ కేస్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ లూప్ ఇన్స్ట్రక్షన్స్? ఓకే, మనకి మొత్తం జనరల్ పర్పస్ రిజిస్టర్స్ వచ్చి 4 ఉంటాయండి. అవి ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్. ఆ 4 కూడా మనకి 16 బిట్ రిజిస్టర్సే. ఏఎక్స్ అంటేనేమో అక్యుములేటర్ రిజిస్టర్, బిఎక్స్ అంటే బేస్ రిజిస్టర్, సిఎక్స్ అంటే కౌంట్ రిజిస్టర్, డిఎక్స్ అంటే డేటా రిజిస్టర్స్. మనకి స్ట్రింగ్ అలానే లూప్ అంటే అక్కడ మనం కౌంటింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ కౌంటర్ అంటే ఇక్కడ ఉన్న రిజిస్టర్స్లో కౌంట్ రిజిస్టర్స్కి దేని యూజ్ చేస్తాము అంటే సిఎక్స్ ఈజ్ ద కౌంట్ రిజిస్టర్ కాబట్టి సిఎక్స్ని యూజ్ చేస్తాం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ బిట్, ద నంబర్ ఆఫ్ అడ్రస్ అండ్ డేటా లైన్స్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్. 8086 మైక్రోప్రాసెసర్ అనేది 16 బిట్ మైక్రోప్రాసెసర్ అంటున్నాం కదా. దానిలో 16 డేటా లైన్స్ ఉంటాయి, అలానే 20 అడ్రస్ లైన్స్ ఉంటాయి. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏమడిగాడు అంటే ఫస్ట్ అడ్రస్ అడిగాడు, తర్వాత డేటా అడిగాడు. కాబట్టి ఫస్ట్ అడ్రస్ అనేది 20 లైన్స్ ఉంటాయి, డేటా అనేది 16. అంటే ఆన్సర్ ఎలా ఉండాలి? మీకు 20 అండ్ 16 ఉండాలి. ఒకసారి ఆన్సర్స్ చూద్దామండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 20 అండ్ 16, సెకండ్ ఆప్షన్ 16 అండ్ 16, థర్డ్ ఆప్షన్ 8 అండ్ 8, ఫోర్త్ ఆప్షన్ 16 అండ్ 20. మీరు ఒకసారి ఫస్ట్ ఆప్షన్ అలానే ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడేమో 20 అండ్ 16 ఉంది, ఇక్కడేమో 16 అండ్ 20 ఉంది. ఓకే, మరి ఏదైనా గబుక్కుని చూడకుండా డేటా లైన్స్ 16 అడ్రస్ 16 అండ్ 20 అని కనిపించిందని ఇది ఆన్సర్ పెడతారేమో. అలా అయితే రాంగ్ అవుతుందండి. అలా కన్ఫ్యూజ్ అవ్వడం కోసమే 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ అడ్రస్ అడిగాడు కాబట్టి అడ్రస్ అనేది 20 లైన్స్, నెక్స్ట్ డేటా అడిగారు కాబట్టి డేటా అనేది 16 లైన్స్. అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సైజ్ ఆఫ్ ఇండెక్స్ రిజిస్టర్ ఇన్ 8086 మైక్రోప్రాసెసర్. చెప్పాము కదా, అన్నీ కూడా మనకి 8086 మైక్రోప్రాసెసర్లో అన్ని రిజిస్టర్స్ కానీ పాయింటర్స్ కానీ అన్నీ కూడా 16 బిట్ రిజిస్టర్సే. ఓకే, ఇక్కడ ఏ రిజిస్టర్స్ గురించి అడిగాడు? ఇండెక్స్ రిజిస్టర్స్ గురించి అడిగాడు. ఇండెక్స్ రిజిస్టర్ కూడా ఏంటంటే 16 బిట్ రిజిస్టరే. మనకి ఇచ్చిన ఆప్షన్ 1 వచ్చి 16 బిట్, ఆప్షన్ 2 8 బిట్స్, ఆప్షన్ 3 32 బిట్స్, ఆప్షన్ 4 20 బిట్స్. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, 16 బిట్స్. నెక్స్ట్, ఇంకో మైక్రోప్రాసెసర్ మీద ఇంకో ప్రాబ్లం అడిగారండి, ఫిజికల్ అడ్రస్ క్యాలిక్యులేట్ చేయడం. ఓకే, ఫిజికల్ అడ్రస్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా సెగ్మెంట్ అడ్రస్ ఇంటూ 10 ప్లస్ ఆఫ్సెట్ అడ్రస్. నేను దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, నెక్స్ట్ మైక్రో కంట్రోలర్స్లో ఏం అడిగారు అంటే హౌ మెనీ బైట్స్ ఆఫ్ బిట్ అడ్రసబుల్ మెమరీ ఆర్ ప్రజెంట్ ఇన్ 8051 మైక్రో కంట్రోలర్. మనకి 8051 మైక్రో కంట్రోలర్లో ర్యామ్ సైజు అలానే రోమ్ సైజు ఉంటాయి. ర్యామ్ సైజు వచ్చి 128 బైట్స్. ఓకే, ర్యామ్ సైజు వచ్చి ఎంత ఉంటుంది అంటే మొత్తం 128 బైట్స్ ఉంటుంది. ఆ 128 బైట్స్ ర్యామ్ సైజుని 3 ఏరియాస్గా డివైడ్ చేస్తాం. ఏంటి ఆ 3 ఏరియాస్ అంటే బిట్ బ్యాంక్, రిజిస్టర్ బ్యాంక్ ఒకటి, నెక్స్ట్ బిట్ అడ్రస్బుల్ ఒకటి, నెక్స్ట్ జనరల్ పర్పస్. ఇలా 3 ఏరియాస్గా డివైడ్ చేస్తాము. ఈ రిజిస్టర్ బ్యాంక్ సైజ్ వచ్చేమో 32 బైట్స్ ఉంటుంది, ఈ బిట్ అడ్రసబుల్ సైజ్ ఏమో 16 బైట్స్ ఉంటుంది, నెక్స్ట్ జనరల్ పర్పస్ వచ్చే ఏరియా వచ్చేప్పటికేమో 80 బైట్స్ ఉంటుంది. మొత్తం యాడ్ చేసుకుంటే మీకు ఎంత అవుతుంది అంటే 128 బైట్స్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ ఆ క్వశ్చన్లో ఏమడిగారు? హౌ మెనీ బైట్స్ ఆఫ్ బిట్ అడ్రసబుల్ మెమరీ ఆర్ ప్రజెంట్ ఇన్ 8051 మైక్రో కంట్రోలర్. అంటే మనం అడిగింది ఏంటంటే సెకండ్ బిట్ అడ్రసబుల్ అంటే సెకండ్ ఎన్ని బైట్స్ అని చెప్పాము? 16 బైట్స్. ఓకే, ఒకసారి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఆప్షన్ 1 ఈజ్ ద 8 బైట్స్, ఆప్షన్ 2 ఈజ్ 32 బైట్స్, ఆప్షన్ 3 ఈజ్ 16 బైట్స్, ఆప్షన్ 4 ఈజ్ 123 బైట్స్. ఆన్సర్ వచ్చి ఏంటండి బిట్ అడ్రసబుల్ కాబట్టి ఎన్ని బైట్స్ అని చెప్పాము? 16 బైట్స్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే క్వశ్చన్లో ఇక్కడ బిట్ అడ్రసబుల్ కాకుండా రిజిస్టర్ బ్యాంక్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి? 32 బైట్స్ అని పెట్టాలి. అదే ఇక్కడ జనరల్ పర్పస్ ఏరియా ఇన్ 8051 మైక్రో కంట్రోలర్ అంటే ఎలా పెడతాము? 80 బైట్స్. బట్ ఇక్కడ ఆన్సర్ ఇవ్వలేదులే, కానీ ఇన్ కేస్ ఇస్తే అది పెట్టాలండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అడ్రస్సింగ్ మోడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ పుషింగ్ అండ్ పాపింగ్ ఎనీ ఎలిమెంట్ ఆన్ ఆర్ ఫ్రమ్ స్టాక్.
ఓకే, ఏ అడ్రస్సింగ్ మోడ్ని యూజ్ చేస్తాము? పుషింగ్ అలానే పాప్. అంటే స్టాక్లో నుండి పుష్ చేయడం కానీ డేటాని అలానే పాప్ చేయాలంటే ఏ అడ్రస్సింగ్ మోడ్ని యూజ్ చేస్తాము అంటే మనం డైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్ని యూజ్ చేస్తాము. అంటే మనం డైరెక్ట్గా స్టాక్ నుంచి పుష్ చేయడం కానీ లేకపోతే ఆ స్టాక్లోకి పంపించడం. పుష్ అంటేనేమో స్టాక్లోకి పంపించడం అండి. పాప్ అంటేనేమో ఆల్రెడీ స్టాక్లో ఉన్నదాన్ని బయటికి తీసుకొచ్చేయడాన్ని పాప్ అంటాం. ఆ రెండు స్టాక్ నుంచి జరుగుతాయి అంటే ఏ అడ్రస్సింగ్ మోడ్ వల్ల అంటే డైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ డేటా లైన్స్ డస్ 8051 హ్యాజ్? 8051 మైక్రో కంట్రోలర్లో మన 8051 మైక్రో కంట్రోలర్ అనేది ఏంటండి? 8-బిట్ మైక్రో కంట్రోలర్. ఓకే, దానిలో ఎన్ని డేటా లైన్స్ ఉంటాయి అంటే 8 డేటా లైన్స్ ఉంటాయి. ఇచ్చిన ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ 4, సెకండ్ ఆప్షన్ 8 అని ఇచ్చారు, 8 డేటా లైన్స్. థర్డ్ ఆప్షన్ 32 డేటా లైన్స్ అంట. ఫోర్త్ ఆప్షన్ 16 డేటా లైన్స్. ఓకే, మనకు ఆప్షన్ ఆన్సర్ ఏమని చెప్పానండి? 8 డేటా లైన్స్ ఉంటాయి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, అలానే వీటిలో కూడా ఇంకొక ప్రోగ్రామ్ అడిగారండి. ప్రోగ్రామ్ అంటే జస్ట్ మనకి ఒక చిన్న 2 లైన్స్ ఇచ్చారు ప్రోగ్రాము. ఆ లైన్స్ ఇచ్చి ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయమన్నారు. ఆ ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి వచ్చిన రిజల్ట్ని బట్టి ఏ క్యారీస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అని అడిగారు. ఆ ప్రోగ్రామ్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నాకు తెలిసి ఈ మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోలర్స్ ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు. ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయగలరని అనుకుంటున్నాను. అర్థమైందండి ఈ వీడియో? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.